మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలామంది వాళ్ళ ఇంటి పరిసరాలలో ఉన్న ఖాళీ స్థలాలలో వాళ్ళు నిరుపయోగంగా ఉంచటంతో అనేక రకాల పిచ్చి మొక్కలు మొలిసి వాళ్ళకి అనేక అనారోగ్య సమస్యలతోటి కూడా బాధపడతారు. కానీ అదే ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో అనేక వివిధ రకాల పండ్ల మొక్కలను, కూరగాయల మొక్కలను సేంద్రియ పద్ధతుల్లో పండిస్తూ చాలా ఆదర్శంగా నిలుస్తున్నటువంటి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి అతి సమీపంలో ఉన్న శ్రీనివాస్ నగర్ కాలనీకి చెందిన బ్రహ్మానందరెడ్డి గారు తన ఇంటి ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో అనేక రకాల పండ్ల మొక్కలు, కూరగాయల మొక్కలను ఎటువంటి హైబ్రిడ్ విత్తనాలను వాడకుండా నాటు విత్తనాలతోటే చాలా వినూత్నంగా పండిస్తూ చాలా గొప్పగా వాటి నుంచి వచ్చే పండ్లను కానీ కూరగాయలను కానీ ఎటువంటి ఆర్గానిక్ పద్ధతుల్లో మంచిగా పండిస్తూ ఎటువంటి ఫెర్టిలైజర్ మందుల్ని కూడా వాడకుండా చాలా గొప్పగా రాణించడం జరుగుతుంది. ఒకసారి ప్రస్తుతం మనం ఇప్పుడు ఆ బ్రహ్మానందరెడ్డి గారి ఇంటి ఆవరణలో ఉన్న ఈ ఆవరణలోనే అతను పంటలు ఇవన్నీ కూడా పండించడం జరుగుతుంది. ఒకసారి బ్రహ్మానందరెడ్డి గారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, అతనికి ఇలాంటి ఆలోచన అసలు ఎందుకు వచ్చింది అనేది. హాయ్ బ్రహ్మానందరెడ్డి గారు, మీరు మీ ఇంటి ఆవరణంలో ఇంత మంచిగా పండ్ల మొక్కలు కానీ కూరగాయల మొక్కలు కానీ ఇంత మంచిగా పండిస్తున్నారు. అసలు మీకు ఇలా ఎందుకు చేయాలనే ఆలోచన వచ్చింది? అసలు పూర్వం మన పెద్దలు కూడా ఏ కెమికల్ లేకుండా పండించేవాళ్ళు. మా తాతలు అయితే, మా నాన్నగారు వాళ్ళందరూ కూడా మేము చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. అయితే చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అది నేను కొంచెం దృష్టిలో పెట్టుకొని మనకు కూడా అలాంటి సమస్యలు రావద్దని చెప్పేసి ఈ విధానానికి రావడం జరిగింది. మేము 12 సంవత్సరాల నుంచి కూడా వ్యవసాయం చేస్తూ ఉన్నాం. ఈ నాటు కూరగాయ విత్తనాలు తీసుకొచ్చి మన పెరట్లో ఎందుకు పెంచుకోకూడదు అనే ఆలోచన ఒకటి వచ్చింది నాకు. అప్పటి నుంచి కూడా మేము మా పెరట్లో ఖాళీ ప్లేస్లో ఉన్న దగ్గర అంతటా కూడా కూరగాయ మొక్కలు, పండ్ల మొక్కలు, పశువులకి ఏ కెమికల్ వేయకుండా కూడా గడ్డిని పెంచడం జరుగుతుంది. పశువులకు కూడా అదే గడ్డి మేపినట్లయితే మంచి పాలు తాగొచ్చు అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది మాకు. ఆ విధంగా మేము కొనసాగిస్తున్నాం చాలా సంవత్సరాల నుంచి. మా కుటుంబ అవసరాల కోసం కూరగాయలు పండించుకుంటాం, మామూలుగా వరి ధాన్యం కూడా పండిస్తున్నాం. పండ్ల మొక్కలు, అనేక రకాల పండ్ల మొక్కలు, అన్ని రకాల పండ్ల మొక్కలు మా పెరట్లో పెంచడం జరుగుతుంది. అరటి, బత్తాయి, మామిడి, జామ, ఉసిరి అన్నీ కూడా మేము ఇదే విధంగా కొనసాగిస్తాం ఎల్లకాలం కూడా. అంటే బ్రహ్మానందరెడ్డి గారు, ఈ బత్తాయి చెట్టు చూస్తేనేమో చాలా చిన్నగా ఉన్నది, కాయలేమో చాలా విపరీతంగా చాలా ఎక్కువగా కాస్తున్నాయి. దీని వయసు అసలు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? అసలు ఇంత మంచిగా కాయలు ఎలా కాస్తున్నాయి? అసలు దీని వయసు వచ్చేసి ఇప్పుడు 5 సంవత్సరాలు. మేము దీనికి ఏ రోజు కూడా ఎలాంటి కెమికల్ వేయటం జరగలేదు. మా పశువుల దాంట్లో నుంచి ఎర్రలెరువు తయారు చేసేసి ప్రతి చెట్టుకు వచ్చేసి ఒక 2 గంపలు 3 గంపలు వేస్తాం. అదేవిధంగా అవి కాలమానం ప్రకారం కాస్తూ ఉంటాయి. మేము వీటికి కెమికల్ స్ప్రే చేయటం, కెమికల్ వేయటం అనేది ఏది ఉండదు. ఆ విధంగా కాపిస్తున్నాం. అంటే బత్తాయి చెట్లకి మందులు వేయండి, అసలు కాయలే కాయవు, అసలు చాలా కష్టం. మందులు కొట్టండి బత్తాయి కాయలు పండించడం అనేది కొంచెం కష్టం అని అయితే బత్తాయి తోటలు వేసే రైతులు కూడా చెప్తుంటారు. మీరేమో అసలు ఎటువంటి మందులు కూడా వాడట్లేదు అంటున్నారు. అసలు ఎలా సాధ్యం? మనం ఫస్ట్ నుంచి కూడా ఆ మొక్కకి ఫస్ట్ ఏ ఎరువులు అలవాటు చేస్తామో అదేవిధంగా అది కాలక్రమేణా అలవాటు అవుతుంది. మనం ఫస్ట్ మొక్క పెట్టినప్పుడే దాన్ని మన పద్ధతిలో పెంచినట్టయితే చాలా వరకు కెమికల్ అనేది అవసరం ఉండదు. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు మేము ఈ చెట్లకు అనేది ఏ కెమికల్ వాడటం లేము. అవి ఏ కాలంలో కాయాలో ఆ కాలంలోనే కాస్తాయి. మనం కావాలని కాపు రావాలని దానికి వివిధ రకాల మందులు కొట్టి ఆకు రాలిపేసి ప్రకృతికి విరుద్ధంగా పూత రావాలి, మనం అనుకోని కాయలు లేని కాలంలో కాయలు పండించాలి అనే కొంతమంది రైతులు వివిధ రకాల కెమికల్స్ వాడతారు. అట్లా కాకుండా దాని సీజనబుల్గా అది కాసి అదే విధంగా ఉన్నట్టయితే మొక్క దెబ్బతినదు, కాయలు కూడా మంచిగా ఉంటాయి, దానికి ఏ రోగం కూడా రాదు కాలమానం ప్రకారం ఆ విధంగా చేసినట్లయితే. ప్రస్తుతం మీరు ఈ ఇంటి ఆవరణంలో ఉన్న ఖాళీ స్థలంలో అసలు ఎన్ని రకాల పండ్ల మొక్కలను పెట్టారు? కూరగాయల మొక్కలు ఎన్ని రకాల కూరగాయల పంటలు పండిస్తున్నారు? అసలు మేము ఈ మా పెరట్లో
మ్యాక్సిమం కూరగాయలు అనేది అన్ని రకాలు వేసుకుంటాం. ఆకుకూరలు, కూరగాయలు, మనకు మామూలుగా మార్కెట్లో మన దగ్గర పండే కూరగాయలు అన్ని రకాలు మేము ఇంట్లోకి వాడుకునే విధంగా వేసుకుంటాం. పశువులు అదేవిధంగా పండ్ల మొక్కలు కూడా ఒక 25-30 రకాల పండ్ల మొక్కల దాకా వేసాం మేము, కొబ్బరితో సహా కూడా. వాటికి ఏటికి కూడా ఏ కెమికల్ కొడతాం, అలాంటివి ఏమి చేయం. పశువుల ఎరువు వేస్తాం, వర్మి కంపోస్టు, మన జీవామృతం, ఘనామృతం అనే వాటితోనే సాగు చేస్తున్నాం. అసలు ఈ విధానం నేను పాలేకరు ఒకసారి క్యాంపు పెట్టినప్పుడు వెళ్ళి కొన్ని రోజులు క్లాస్ తీసుకున్నాం. అక్కడి నుంచి వచ్చిన తర్వాత పూర్తిగా నేను ఆర్గానిక్లోకి మారటం జరిగింది. ముఖ్యంగా అయితే మనం కెమికల్ లేకుండా తింటున్నాం. పశువులకు కూడా వాటికి ఎందుకు పెట్టకూడదు అనే విధానం మీద ఈ గడ్డి వేయటం జరిగింది. ఈ గడ్డి కూడా వాటికి ఎలాంటి కెమికల్ వేయకుండా అవి వేసిన ఎరువే మళ్ళీ వీటికి చల్లటం, దున్నటం, ఈ గడ్డి పెంచుకోవటం, మళ్ళీ వాటి కట్ చేసేయటం, ఆ విధంగా చేస్తున్నాం మేము. అయితే ప్రస్తుతం ఈ చెట్లన్నీ కూడా కొంచెం పెద్దగా కనిపిస్తున్నాయి. అటు మామిడి చెట్టు కావచ్చు, ఇటు ఉసిరికాయ చెట్టు అయినా, మన అరటి పండ్ల చెట్లు అయినా కూడా. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ వ్యవసాయం చేస్తున్నారు ఇంటి ఆవరణలో? ఇంటి ఆవరణలో మేము 25 సంవత్సరాలు అయింది. ఈ మొక్కలు పెట్టి కూడా కొన్ని పాత మొక్కలు పోయినా మళ్ళీ కొత్త మొక్కలు వేసుకుంటూ వాటిని అట్నే పోషించుకుంటూ వస్తున్నాం. కొబ్బరి మొక్కలు 25 సంవత్సరాలు అయింది మేము వేసి. అరటి మొక్కలు కూడా ఇక పోతుంటాయి వస్తుంటాయి. అరటి మొక్కలు మనం గెలేసినప్పుడు కట్ చేస్తాం, మళ్ళీ పక్కన పిల్లకి వస్తుంది, మళ్ళీ కాసిన ఉంటుంది. అవి 25 సంవత్సరాల నుంచి అదే ప్లేస్లో అదే విధంగా ఏ కెమికల్ వేయకుండా చెరువు మట్టి, పశువుల ఎరువు, పచ్చి రొట్టె ఎరువు అలాంటివి వేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మీరు ఈ ఇంటి ఆవరణలో చేస్తున్న పంటలు ఏదైతే పండిస్తున్నారో వాటిని ఏమైనా మార్కెట్కి ఏమైనా అమ్ముతారా, లేక మీ వరకే అవి సరిపోతుంటాయా? మార్కెట్కి అమ్మటం అనేది ఏమి ఉండదు. పక్క వాళ్ళకి, మనకు తెలిసిన వాళ్ళకి, బంధువులకి, వాళ్ళకి కూరగాయలు ఇస్తుంటాం. మా ఇంట్లోకి ఉపయోగపెట్టుకుంటాం. ఎవరన్నా గెస్టులు వచ్చినప్పుడు బాగున్నాయని చెప్పేసి వాళ్ళు కూడా తెంపుకోవటం జరుగుద్ది. వాళ్ళు సలహాలు అడుగుతుంటారు, మీరు ఎట్లా చేస్తారు ఏందని. కొంతమంది ఆ విధంగా చూసి కూడా మా తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది మారిర్రు, ఈ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి. ఆ విధంగా కొంతమంది ఈ వాతావరణాన్ని చూసి మనకు కూడా ఇట్లా ఉంటే బాగుండని చెప్పేసి కొంతమంది రైతులు వచ్చి చూసి మారిర్రు. ఈ విధంగా ప్రస్తుతం చాలామంది కూడా పని చేయాలంటేనే కొంచెం నామూసిగా ఫీల్ అయ్యే రోజులు ఇవి. అంటే వాళ్ళకి ఎంత ఉన్నా ఏం చేసినా ప్రతీదీ ఆ పక్కనోళ్ళ వ్యవసాయ కూలీల మీద ఆధారపడే ఆలోచనలో ఉన్న తరుణంలో మీరేమో మీ ఇంటి ఆవరణలోనే ఇన్ని రకాల పంటలు పండిస్తూ మంచిగా ఒళ్ళొంచి పని చేస్తూ ఇంత మంచిగా చేస్తున్నారు కదా. అసలు మీకు ఇలా చేయాలనే ఆలోచన అసలు ఎందుకు వచ్చింది? మన మనిషికి ప్రతిరోజు వ్యాయామం అనేది అవసరము. మనం తెల్లవారుజామున 4:30-5 గంటల ప్రాంతంలో లేచి మన పని మన ఆవుల దగ్గర పాలు తీసుకోవటం, మన ఇంట్లో పని చేసుకోవటం, తర్వాత మొక్కల దగ్గర పని చేసుకుంటే మన ఆరోగ్యం కూడా ఎంతో హెల్తీగా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఏ జబ్బులు అనేది కూడా రాకుండా ఉంటుంది చాలా వరకు మ్యాక్సిమం. సరే జబ్బులు అనేవి వస్తే రావచ్చు, అది వాళ్ళ కాలమానాన్ని బట్టి ఉంటుంది. మ్యాక్సిమం మన శరీరం అనేది కొంత అలసట చెందినట్టయితే మంచి రిలాక్స్గా ఉంటుంది, మంచి నిద్ర పడుతుంది, మంచి ఆహారం తిన్నా కానీ మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది. మన పెరట్లో ఏ మందులు వేయనే కూరగాయలతో మనం భోజనం చేసినామంటే చాలా తృప్తిగా ఉంటుంది, మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. మీరు ఇలా చేస్తుంటే అంటే వేరే మీ విలేజ్ వాళ్ళు కానీ అందరూ వచ్చి ఎలా మీ ఇంటి ఆవరణాన్ని సందర్శించి వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు మీకు? ఇవి అన్నీ చూసి మా తెలిసిన వాళ్ళు అయితేంది, మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా మీ దగ్గర అన్ని రకాల పంటలు ఉన్నాయిరా బాబు, నీ దాంట్లో అన్ని రకాల పండ్లు దొరుకుతాయి, మీ ఆవరణలో మీ పెరట్లో అన్ని రకాల ఎప్పుడు వచ్చినా కానీ ఏదో ఒక పండు ఇస్తావు, మాకు ఏదో ఒక రకమైన కూరగాయలు ఇస్తావు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చూసి ఎంతో ప్రోత్సాహం చేస్తారు. నాకు మేము కూడా చేయాలని చెప్పేసి కొంతమంది అంటారు, చేస్తున్నారు. ఆ విధంగా ఇంటి ఆవరణలో ఈ పంటలు పండించే పద్ధతులు ఇంకెన్ని సంవత్సరాలు మీరు ఇలా చేస్తారు? సరే, మన జీవితకాలం మనకు ఓపికన్నన్ని రోజులు కూడా ఇదే విధంగా చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. మా పిల్లలు కూడా కొంత ఎందుకు బంద్ చేయరాదంటే మనం ఒక్కలం బంద్ చేసే కాదు, మనం తింటూ 10 మందికి అవసరపడాలి. మీరు వచ్చినప్పుడైనా కానీ ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలి. ఎక్కడో బస్తీలో ఉండి ఏదో తింటారు ఏదో ఉంటారు, ఉన్న 4 రోజులైనా తృప్తిగా తినాలని చెప్పేసి నా యొక్క కోరిక. మా పిల్లలందరికీ కూడా మంచి ఆహారం అందించాలి,
మంచి పాలు పండ్లు పోషకాలు ఉన్నాయి ఇవ్వాలని చెప్పేసి నేను దీన్ని ఈ విధంగా సాగేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీలాగనే చాలామంది ఇంటి పక్కన ఖాళీ ఆవరణం ప్లేసులు ఉంటాయి కదా, వాళ్ళకి మీరు ఏం సలహాలు సూచనలు చెప్తున్నారు మా సుమన్ టీవీ ద్వారా? నేను చాలామందికి చెప్పేది ఏంటంటే ఖాళీ ప్లేస్ ఉంచొద్దు. ఏదో ఒకటి మనం ఒక మొక్క వేసినామంటే ఆ మొక్క తర్వాత మనల్ని కాపాడుద్ది ఖచ్చితంగా. అది మనం రోజు నీళ్ళు పోయాలి అనేది ఏముండదు. మన ఇంట్లో వచ్చే వేస్ట్ వాటర్ని ఆ మొక్క దగ్గరికి పోయేలాగా చేస్తే చాలు. బట్టలు ఉతికిన నీళ్ళైనా, లోపల గిన్నెలు కడిగిన నీళ్ళైనా, మనం కాళ్ళు చేతులు కడుక్కున్న నీళ్ళైనా సరే, ఒక అరటి మొక్కో మామిడి మొక్కో దేనికో ఒకదానికి ఆ నీళ్ళు అనేవి ఉపయోగపెట్టుకుంటే ఈ ఊరిలో మన డ్రైనేజీ వ్యవస్థ తగ్గుద్ది. దోమలు అనేవి ఉండవు. ఎక్కడ నీళ్ళు అక్కడ భూమిలోకి ఇనికిపోయి భూగర్భ జలాలు కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను అందరికీ తెలియజేస్తున్నాను. అంటే అరటి చెట్లు చూస్తే చాలా పెద్దగా కనిపిస్తున్నాయి, చాలా ఎక్కువ ఒక అరటి తోటవనంలాగా అనిపిస్తుంది అసలు మీ పెరట్లో. అసలు ఈ ఎన్ని సంవత్సరాలు అవుతుంది వేసి, ఏమేమి రకాల వెరైటీస్ అరటి పండ్లు మీ దాంట్లో పంతాయి మీ పెరట్లో? మేము ఫస్ట్ ఈ 20 సంవత్సరాల నుంచి అట్లనే ఉంటున్నాయి ఈ పెరట్లో అరటి మొక్కలు. మేము 5-6 రకాలు పెంచుతున్నాం. కూర అరటి, చక్కెరకేళి, మన కర్పూరం, నాందేడు, ఇలాంటి రకాలు అన్ని రకాలు చాలా వరకు 5 రకాల దాకా పెంచుతూ ఉన్నాం మేము. అవి మొక్కలు కట్ చేస్తే మళ్ళీ పక్కన పిలక వస్తుంది. దానికి బలంగా మనం ఆవు పేడ, ఆవు మూత్రం అవన్నీ వేసినట్టయితే మళ్ళీ యథావిధిగా గెలొచ్చేస్తుంది 8 నెలలకి. ఆ విధంగా నాకు చెట్లంటే బాగా ఇష్టం. ఇంటి ఆవరణంలో ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా కూడా నాకు ఖాళీగా ఉంచడం అంటే నచ్చదు. ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా నేను నా ఇంటి ఆవరణంలో పెరటిని ఎలా అయితే వివిధ రకాల పండ్ల మొక్కలు కావచ్చు, కూరగాయల మొక్కలు సేంద్రియ పద్ధతుల్లో పండిస్తున్నానో, మీరు కూడా మీ ఖాళీ ఆవరణం మీ ఇంటి పక్కన ఉంటే తప్పకుండా అందులో పండించుకొని మీ ఆరోగ్యాన్ని ఆరోగ్యవంతులుగా జీవించాలని కోరుకుంటున్నానని బ్రహ్మానంద రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మీ ఇంటి ఆవరణంలో పెరటి ఉండడం వల్ల మీరు బట్టలు ఉతికిన వాటర్ కావచ్చు, మీరు వేస్ట్ వాటర్ ఏదున్నా సరే ఆ పెరటుకు తీసుకుపోయినట్లుంటే ఆ నీళ్ళతోటి ఆ చెట్లు పెరిగి మీకు లాభం ఉంటుంది. మరియు డ్రైనేజీ వ్యవస్థ కూడా అంత అంతరాయం కలగకుండా దోమలు కానీ వివిధ రకాల కలరా, మలేరియా, టైఫాయిడ్ వంటి వివిధ రోగాల బారిన కూడా పడకుండా మీ ఆరోగ్యాన్ని, సమాజంలో ఉన్న ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిన వ్యక్తులుగా మీరు అవుతారని అయితే బ్రహ్మానంద రెడ్డి గారు సుమన్ టీవీతో చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ వినయ్తో పెరుమల్ల సతీష్, మీ మిర్యాలగూడ.